మచిలీపట్నంను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నం పోర్టు నిర్మిత ప్రదేశంలో కరగ్రహారం పంచాయతీ పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి పారిశ్రామిక హబ్గా మార్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం నియోజకవర్గంలో ఈ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ డీకే బాలాజీ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ మన పోతేపల్లి దగ్గర ముందు ఆటో నగర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏపీఐసిసి ద్వారా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. కొన్ని వర్క్షాప్స్ అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత పక్కనే మన గోల్డ్ కవరింగ్కి సంబంధించి ఇమిటేషన్ జ్యువెలర్స్ వారు ఒక పార్క్ ఏర్పాటు చేశారు. ఇవాళ అక్కడ మొత్తం ఆ ముఖ చిత్రమే మారిపోయింది. ఆ పోతేపల్లి దగ్గర ఏర్పాటు చేసినటువంటి దానివల్ల ఇవాళ అనేక మంది, కొన్ని వేల మంది అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తారు. ఎంప్లాయ్మెంట్ కాదు, ఉపాధి, కానీ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఒక చక్కటి పారిశ్రామిక వాళ్ళగా అభివృద్ధి. డెఫినెట్ గా నేను చెప్తా ఉన్నా, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతానికి మరొక వెలుగు వస్తుందని చెప్పి ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అటువంటి చక్కటి మౌలిక వసతులు కల్పిస్తూ ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా చేయాలని మేము ల్యాండ్స్ కోసం కలెక్టర్తో నేను చాలాసార్లు డిస్కస్ చేయడం, మొడవాళ్ళతో కూడా డిస్కస్ చేశాం. ఆ రోజున మరి ఇవాళ ఈ పోర్టు పనులు ఇంత వేగవంతంగా జరగడానికి కారణం 2014-19లో మరి ల్యాండ్ స్కీమ్ కింద, ఇది ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద, కొంత ల్యాండ్ పర్చేస్ కింద స్కీమ్ కింద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయడం, వారు కూడా 200 కోట్ల రూపాయలు ఇస్తే కొంత భూమి కూడా ఆ రోజు మనం కూడా జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటాం. ఆ రోజు ఇచ్చినటువంటి ఆ భూములు తర్వాత మనం వచ్చి ఇక్కడ పన్ను కూడా స్టార్ట్ చేశాం. పనులు స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈలోపు ప్రభుత్వం మారుతున్న తర్వాత వచ్చి మొత్తం 4 ఏళ్ళు అసలు పట్టించుకున్నాం. లాస్ట్ ఇయర్లో ఎలక్షన్స్ వస్తాయని చెప్పి వచ్చి ఆ రోజున హడావిడిగా ఒక కార్యక్రమం చేశారు, కానీ పనులు అయితే అనుకున్న స్థాయిలో చేయలేదు. కేంద్రం నుంచి కూడా పొల్యూషన్, మన పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి మనకి కొంత ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ వల్ల ఇవాళ పోటీ జరుగుతాం. ఆ డబ్బులు కూడా ఆ రోజున డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేశాం, కానీ దానికి అవకాశం లేకుండా మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ డబ్బులన్నీ కూడా ఇవాళ పోటీకి వాడటం జరుగుతుంది. ఖచ్చితంగా 2026 డిసెంబర్లో కానీ 2027 జనవరిలో బందర్ పోర్టుని ప్రారంభించుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అప్పటికి ఈ వాడని మనం కొంత అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి త్వరలోనే ఎవరైతే ముందుకు వస్తారో, అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చి బ్యాంక్ నుంచి సపోర్ట్ చేసి ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఆ పారిశ్రామిక వాడని డెవలప్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడే మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన దాదాపు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించడం జరుగుతుంది, శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది